హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలల్లో గర్భవతులు ఎలాంటి ఫుడ్ని అసలు తినకూడదు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలలు గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ టైంలో జాగ్రత్త అనేది వహించకపోతే మిస్క్యారేజెస్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. అందుకనే గర్భవతులు తీసుకునే జాగ్రత్తల నుంచి మొదలు తీసుకునే ఆహారం వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్స్ తెలిసి తెలియక చేసినా కూడా అది మిస్క్యారేజ్ ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ మొదటి 3 నెలలు గర్భవతులు ఎలాంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి వేడి చేసే ఆహారాలు అసలు పూర్తిగా అవాయిడ్ చేయాలి గర్భవతులు. ఎందుకంటే ఈ టైంలో ఎక్కువగా వెయిట్ చేస్తే కనుక మనకి హీట్ అనేది బాడీలో ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అంటే మిస్క్యారేజ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకనే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు బొప్పాయి పండు తినకూడదు అని. నిజానికి బొప్పాయి పండు తింటే ఏం కాదు, అది మంచిదే. కానీ ఎప్పుడు అంటే ఈ మొదటి 3 నెలలు అయితే అసలు తినకూడదు అన్నమాట. సో మనకి రిస్క్ దీనివల్ల అవుతుంది అన్నప్పుడు ఆ ఫుడ్ని అవాయిడ్ చేయడమే మంచిది అన్నమాట. ఎందుకంటే ఆ ఫుడ్లో ఉండే పోషక విలువలు ఇంకా వేరే దాంట్లో కూడా దొరుకుతాయి, అవి తినొచ్చు. కానీ మనకి రిస్క్ అవుతుంది, దీనివల్ల అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా అన్నప్పుడు వాటిని పూర్తిగా అవాయిడ్ చేయడమే చాలా వరకు అయితే మంచిది. ఎక్కువగా పచ్చి బొప్పాయి అయితే అసలు తినకూడదు అన్నమాట. సో అందుకనే మీరు ఈ ప్రెగ్నెన్సీ టైం మొత్తం కూడా ఈ బొప్పాయి పండు తినకపోవడమే బెటర్. ముఖ్యంగా మొదటి 3 నెలలు అయితే పూర్తిగా అవాయిడ్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పైనాపిల్ కూడా గర్భవతులకి అంత మంచిది కాదు. సో దీనివల్ల కూడా ఏంటంటే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్తూ ఉంటారు. పైనాపిల్ని కూడా పూర్తిగా అవాయిడ్ చేయండి మొదటి 3 నెలలు. నెక్స్ట్ వచ్చేసేది ఏంటి అంటే సో కాఫీ అన్నమాట. సో కొంతమంది కాఫీ అంటే చాలా ఇష్టపడిపోతూ ఉంటారన్నమాట. సో ఈ కాఫీలో ఏంటంటే కెఫిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. సో ఇది ఏంటంటే కడుపులో బిడ్డ ఎదుగుదల పైన ప్రాబ్లమ్స్ చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇది అంత మంచిది కూడా కాదు. సో మనకి బేబీ ఎదగకుండా అరికడుతుంది అన్నమాట ఈ కాఫీలో ఉన్న కెఫిన్. అందుకనే వీలైనంత వరకు కాఫీని అవాయిడ్ చేయండి. సో రోజులో ఒక్కసారి తాగితే ఏంటి అని మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, బట్ రోజులో ఒక్కసారి అయినా కూడా మీరు రోజు తాగుతున్నట్టే కదా. అందుకనే సో కాఫీని అయితే వీలైనంత వరకు అయితే అవాయిడ్ చేయండి ప్రెగ్నెన్సీ టైంలో. సో ఇది 3 నెలలు, ఈ మొదటి 3 నెలలు కూడా ఇది పూర్తిగా అవాయిడ్ చేస్తేనే చాలా వరకు మంచిది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాకరకాయ అన్నమాట. సో ఈ కాకరకాయ ఎందుకు తినొద్దక్క అని మీకు డౌట్ వస్తుంది. ఏంటంటే ఈ కాకరకాయ తినడం వల్ల మామూలుగా హీట్ ఎక్కువగా ఉంటుంది కాకరకాయ తింటే. సో అందుకనే ఈ కాకరకాయ హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి మొదటి 3 నెలలు చేసే ఫుడ్స్ అసలు తినకూడదు అన్నమాట. ఎందుకంటే హీట్ వల్ల మిస్క్యారేజ్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి మొదటి 3 నెలలు చాలా జాగ్రత్తమైన ఆహారమే తీసుకోవాలి. అందుకని వీలైనంత వరకు కాకరకాయని ఎక్కువగా తినకపోవడమే మంచిది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సో మెంతులు అన్నమాట. సో మెంతులు ఏంటంటే మనకి మంచిదే, చాలా వరకు మంచిదే మెంతులు. కానీ బట్ మొదటి 3 నెలల్లో కూడా తినకపోవడం బెటర్. ఎందుకంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, సో మెంతులు ఎక్కువగా తినడం వల్ల ఏంటంటే మనకి హీట్ అనేది ఎక్కువ చేసేసి అది కూడా చాలా మంచిది కాదు. అందుకనే సో మన బేబీ ఎదుగుదల పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మెంతులు కూడా అవాయిడ్ చేయండి. అలాగే ఉడకని కోడిగుడ్లు, అంటే కొంతమంది ఏంటంటే పచ్చి కోడిగుడ్లు ఇష్టపడుతుంటారు, సగం ఉడికి సగం ఉడకని. సో మన సైడ్ ఎవరు తినరులేండి. సో వేరే కంట్రీస్లలో ఆ పిచ్చి అలవాటు ఉంది, కానీ మన సైడ్ ఎవరు తినరు అట్లా. బట్ ఎవరికైనా అట్లాంటి ముందు తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నా ఏంటంటే ఉడకని కోడిగుడ్లు అసలు తినకూడదు. సో కొన్ని కేక్స్లలో కానీ వేరే వాటిలలో ఈ పచ్చి కోడిగుడ్డ వేసి కలుపుతూ ఉంటారన్నమాట. సో అందుకని వీలైనంత వరకు కేక్స్ని కూడా అవాయిడ్ చేయండి. అలాగే బయట ఫుడ్, సో చాలామందికి మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ కంటే కూడా బయట తీసుకొచ్చుకునే ఫుడ్డే చాలా ఇష్టంగా తింటూ ఉంటారన్నమాట. ఎందుకంటే అందులో అన్ని పిచ్చి కలుపుతారు కదా, ఎక్కువ టేస్ట్ వస్తుంది కదా, అందుకని ఇష్టంగా తింటారు. బట్ అవి తినకూడదు ప్రెగ్నెన్సీ టైంలో. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకునే ప్రతిదీ కూడా ఫ్రెష్గా తీసుకుంటాం, బట్ అవి అందులో ఫ్రెష్ అనేది ఉండదు, అది అంత హెల్తీ ఫుడ్ కూడా కాదు. అందుకని మొదటి 3 నెలలు పూర్తిగా అవాయిడ్ చేయండి. మొదటి 3 నెలలు కదా ప్రెగ్నెన్సీ టైంలో బయట ఫుడ్ వరకు పూర్తిగా అవాయిడ్ చేయడమే బెటర్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో చామదుంప అన్నమాట. చామదుంప కూడా అంత మంచిది కాదు గర్భవతులకి. ఎందుకంటే సో దీనివల్ల కూడా మన బాడీ హీట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే మొదటి 3 నెలలు ఈ చామదుంప కూడా అవాయిడ్ చేయండి. ఇక వంకాయ కూడా అంత మంచిది కాదు. వంకాయ ఏంటంటే సో మనకి దురదలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. మనకి ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ మార్క్స్ వస్తుంది. కొంతమంది స్ట్రెచ్ మార్క్స్కే కాదండి, ఒక్కొక్కసారి టైంలో బాడీ మొత్తం దురదలు కూడా వస్తూ ఉంటాయి హార్మోనల్ చేంజెస్ వల్ల. ఇక వంకాయ తిన్నారనుకోండి ఇంకా ఎక్కువ దురదలు వస్తుంటాయి. సో దీనివల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు కాబట్టి మీరు తినకపోవడమే బెటర్. సో ఈ మొదటి
మొదటి 3 నెలలు ఇది కూడా అవాయిడ్ చేయండి అనమాట. ఇక గోంగూర కూడా చాలా వరకు మంచిది, ఎందుకంటే మనకి బ్లడ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఈ మొదటి 3 నెలలు హీట్ చేస్తుందని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. సో దీన్ని కూడా అవాయిడ్ చేయండి. అలాగే సాల్మన్ చేపలు అని ఉంటాయి. సాల్మన్ చేపలు అంటే ఏంటంటే అవి తినడం వల్ల గర్భవతికి అంత మంచిది కాదు. అందులో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది, అది బేబీ యొక్క ఎదుగుదల పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి సో దాన్ని కూడా తినొద్దు అని చెప్తూ ఉంటారు. అలాగే మనకి ఏంటంటే మొలకలు కూడా ఒక డౌట్ అనమాట, మొలకలు తినొచ్చా తినకూడదా అని. సో మొలకలు ఏంటి అని అంటే ఎక్కువగా నానబెట్టి తీసుకున్నాం అనుకో, అందులో కూడా అవి నీట్గా చేయకుండా తింటే ఏంటంటే అందులో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది, అది కూడా బేబీ ఎదుగుదల పైన ఎఫెక్ట్ పడుతుంది. అందుకని మొలకలు తినండి, బట్ అది కూడా ఏంటంటే కొంచెం లిమిట్లో బట్ నీట్నెస్ చేసుకున్నాకనే తినండి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఏదైనా కూడా ప్రెగ్నెన్సీ ఉమెన్స్లో ఏది తిన్నా కూడా లిమిట్లోనే తినాలి. ఎందుకంటే ఇది మనకి మంచిది అన్నప్పటికీ కూడా బాగా తిన్నాం అనుకోండి, అది దానివల్ల కూడా ప్రమాదమే అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా లిమిట్నెస్దే ఉండాలి ప్రెగ్నెన్సీ టైమ్స్. ఇక నాన్ వెజ్ ఏంటంటే నాన్ వెజ్ తినొచ్చు, బట్ ఏంటంటే వారంలో ఒక్కసారి తినాలి. కానీ మరీ అదిగా కొంతమందికి ఏంటంటే ముక్కలేంది ముద్ద దిగదు అన్నట్టు కొంతమంది అట్లా కూడా అలవాటు అయి ఉంటారు అన్నమాట. సో ఏంటంటే మన బేబీ ఎదుగుదలకి హెల్దీ ఫుడ్ తీసుకోవాలని మనకి ఉండాలి కాబట్టి ఈ నాన్ వెజ్ కూడా వారంలో ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు డెఫినెట్లీ అనేవి మీరు పాటించాలన్నమాట. సో ఎక్కువగా ఫస్ట్ నుంచి ప్రెగ్నెన్సీ అనేది కన్సీవ్ అయిన నుంచి డెలివరీ అయ్యే వరకు మీరు ఎక్కువగా చేయాల్సింది ఏంటంటే వాటర్ ఎక్కువ తాగాలి. సో వాటర్ వల్ల ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ అవుతుందన్నమాట. సో మనకు బాడీ హీట్ తగ్గించేస్తుంది, మన బేబీ ఎదుగుదల బాగుంటుంది. సో మనకి ప్లజెంటా నుంచి పోషకాలు బేబీకి వెళ్ళడానికి వాటర్ ఉపయోగపడుతుంది. ఉమ్మనీరు అనేది మంచిగా తయారవడానికి మనకి వాటర్ ఉపయోగపడుతుంది. సో అందుకనే కొన్ని ఈ మొదటి 3 నెలలు బాగా వేడి చేసే పదార్థాలను పూర్తిగా అవాయిడ్ చేయండి. మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకొని బేబీ హెల్తీగా ఫార్మినేషన్ అవ్వడానికి మీరు మొగ్గు చూపాలన్నమాట. ఎందుకంటే మీరు తీసుకునే ఆహారం నుంచే బేబీ ఎదుగుదల అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మొదటి 3 నెలలు అసలు ఎలాంటి ఆహారం అనేది తీసుకోకూడదు అనేది. సో మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.